హాయ్ అండి. ఇవాళ మీకు మాకు ఒక స్పెషల్ డే. ఎందుకంటే మన ఛానల్కి 100K సబ్స్క్రైబర్లు వచ్చింది. సెలబ్రేషన్ చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఇవాళ కేక్ కట్ చేసి మీ అందరితో నా హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నాను. నిజంగా ఎంత తక్కువ టైంలో మా ఛానల్ని ఎంత సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నది మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీ ముందుకి మా ఆయన నేను ఇద్దరం కలిసి వచ్చామండి. దీనికి కారణం అయితే మీరే. ఎందుకు అంటారా? మన అమ్మ చేతి కమ్మని రుచులు ఛానల్ని ఇంత తొందరగా సక్సెస్ చేసినందుకు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రతి ఒక్కరు అడుగుతారు, అక్క అన్నయ్య వీడియోలు చేపిస్తూ నువ్వు అమ్మ చేతి కమ్మని రుచులు అని ఎందుకు పెట్టావు అని. దీనికైతే మాత్రం ఒక గట్టి రీజన్ ఉందండి. అమ్మ చేతి కమ్మని రుచులు. అమ్మ అంటే ఎవరండి? ఏ స్వార్థం లేకుండా ఎవరికైనా కానీ కడుపు నిండా పెట్టగలదు. అది తన బిడ్డ లేకపోతే ఇంకొకళ్ళ అనేదైతే తల్లి చూడదండి. అలాగే నా ఛానల్కి ఎందుకు పెట్టాను అంటే, నా ఛానల్లో వచ్చే మనీని మాతో పాటు మా పిల్లలతో పాటు ఇంకొంతమందికి నా చేత్తో కమ్మగా వండి పెట్టాలి అన్నది ఇక్కడ కాన్సెప్ట్. అందుకు కాబట్టి నాకు వచ్చిన యూట్యూబ్ మనీలో కొంత అమౌంట్ని ఎవరో ఒకరికి పిల్లలకి నేనైతే ప్రతి నెల చేస్తూ ఉన్నానండి, పెడుతున్నాను. దానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. నేనైతే ఇంత ఫాస్ట్గా ఛానల్ గ్రోత్ అవుతుంది అని అనుకోలేదు అసలు. ఎందుకంటే నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. 6 monthsలో మేము అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాము, అసలు ఇంత తొందరగా ఎలా వచ్చాము అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంత ఫాస్ట్గా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ మా వెంట ఉండి మమ్మల్ని ఎంత ముందుకు తీసుకొచ్చారా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఈజీ కాదు కదా. కాబట్టి మా ఛానల్కి ఆ పేరైతే అందుకు పెట్టామండి. అలాగే నా యూట్యూబ్ మనీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి అందులో వచ్చిన అమౌంట్తో కొంతమందికైనా చేస్తున్నాను. అది మీకు కూడా తెలుసు. అలాగే ఇంకా కొంతమందికి మేము ఇలాగే హెల్ప్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబు అయితే కేక్ కూడా తీసుకొచ్చాడండి. అది ఎలా ఉందని నేను కూడా చూడలేదు, సర్ప్రైజింగ్. ఇప్పుడైతే మనం ఆ కేక్ని తీసుకొచ్చి కట్ చేసేద్దాం మీతో, ఓకేనా? ఇప్పి మావయ్య ఫస్ట్ ఆ కేక్ పట్టుకొని నేను బాక్స్ ఇస్తా. ఫ్యాన్ ఆపురా. క్యాండిల్ ఎట్ట వెలిగిస్తారు చెప్పు? ఏమొస్తుంది? డింగ్ డింగ్ అనే సౌండ్ వస్తుందా? ఇవి మ్యాజిక్ క్యాండిల్ అన్నారు. చిరు చిర్రమనిద్దా? అది ఏమన్నా హ్యాపీ బర్త్డే? అది ఈడ కూడా హ్యాపీ బర్త్డే అంటే యూట్యూబ్ పుట్టిందే. అది హ్యాపీ న్యూ ఇయరా? నేను కదా నీ ఎవరు పుట్టినరోజు హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను. నీదేనా? అట్ట ఉంటుంది. నిద్ర మత్తులో ఉన్నా తెలీదు. చేయగలిద్దా తల్లి? అది అట్లా పెట్టు. వెలిగించటం ఎందుకు, ఆపటం ఎందుకు? చేయగలుచుకున్నావు. కొద్దిగా గుచ్చు దాన్ని. ఏమైంది అంటే అది వైట్ క్రీమ్ కదా, మనం దాన్ని ఎవరికన్నా పెట్టామనుకోప్పుడు అందులో ఉంటే ఏం కాదులేదు, తీసేయచ్చు. ఓకే కదా? కానీ ఇవ్వమంటావా? అయినా చిన్ని రామయ్య హ్యాపీ 100K సబ్స్క్రైబర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను పెడతా ఫస్ట్. అంతా
దగ్గు వస్తుంది కొంచెం. యా. ఉమ్. కొంచెం. వీడియో చూసినప్పుడు రెండు నిమిషాలు మాట్లాడు. నాకు ఒక్క ఇంకేం నిమిషం రాదు. మాట్లాడితే బాగుంటుంది. కొత్తగా కేక్ వచ్చేసుకో తినేసి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. వాళ్ళకి ఏం చెప్పాము అనుకుంటాం మనం. చెప్పాం కదా కేక్ కట్ చేసాము లే. అలా చెప్పాలన్నా ఆయన్ని. మరి అమ్మ మొక్క మీద పెట్టిపోతుంది. ఏం కొడతాడు? ఏంది ఇది తిరగట్లేదు కదా. ఏం రాలేదు కదా అయిపోయిందాక. ఏం వచ్చినాయి రా పండు? ఏంటి ఇవా? దాన్ని ఏం చూస్తే నేను ఏమన్నా ఇంకా గులాబీ పూలు అనుకుంటున్నా నేను. ఇంకా ఏంటి 4 పీసులు? అయ్యే ఇవి కూడా మళ్ళీ చూడు నా శారీకి మ్యాచింగ్. 4 పీసులు వచ్చినాయి అంతే. ఎంత నాని అది? ఎదుటి చూపిస్తా చూపిస్తా. దీనికన్నా ఒక 4 గులాబీ పూలు తీసుకొని ఇలా వేసేసుకుంటే చక్కగా సరిపోయింది. డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు కదా. ఇట్లాంటి వాటిని కొని మోసపోకండి. ఓకే అండి, నాకు 100K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేనైతే ఒక చిన్న సలహా ఇస్తానండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న సలహా ఇస్తాను. నా వంతు ప్రతి ఒక్కరు అంటే మనం చేసే వీడియోస్ కంటెంట్ కనుక ఉంటే మీరు ప్రతిరోజు వీడియోస్ పెట్టండి. ఏంటి చక్కగా క్లిక్ అవుతాయి. ఏంటి మనకి కైన్ మాస్టర్లో చక్కగా మీరు మంత్లీ ఎంత అమౌంట్ అనేది కట్టారనుకోండి, 600 ఏమో ఉంటుంది. 1 ఇయర్కి వచ్చి 4000 ఉంటుంది. చక్కగా నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది. మనకి వీడియో మంచి క్వాలిటీ వస్తుంది. కాబట్టి చక్కగా వీడియోస్ చేసుకోండి. డైలీ వీడియో అప్లోడ్ చేయండి. ఏంటి 1 మంత్ 2 మంత్ కల్లా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. నాలాగా మిమ్మల్ని కూడా ఆదరిస్తారు. ఓకేనా? వాచ్ అవర్ రావట్లేదు. నేను కొంతమంది వీడియోస్ చూశానండి. కొత్తగా నాలాగా యూట్యూబ్లోకి వచ్చిన చాలా మంది నేను కూడా ఎంకరేజ్ చేస్తానండి. నేను కూడా చూస్తాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తేనే కదండి నాలాంటి వాళ్ళు వాళ్ళు ఇలా సెలబ్రేషన్ అనేది చేసుకునేది. కాబట్టి మీరు కూడా కంటిన్యూగా వీడియోస్ చేయండి. నీట్గా చేయండి. ఏదో ఒకటి వీడియో పెట్టామని అయితే పెట్టొద్దండి. నీట్గా చేయండి. మంచి క్వాలిటీ ఇవ్వండి. చక్కగా ఫస్ట్ మీరు మాట్లాడండి. మ్యూజిక్స్ అట్లాంటివన్నీ తీసేయండి. మీరు చక్కగా మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నేను కూడా ఎంకరేజ్ చేస్తానండి. మీరు కూడా హ్యాపీగా వీడియోస్ చేసుకోండి. ఇలాగా నాలాగా మీరు కూడా 100K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ. మరొకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలాగే మళ్ళీ మనం చాలామంది అన్నారు అక్క 1 మిలియన్ అని, 1 మిలియన్ పార్టీ కూడా చేసుకుందామండి. ఈసారి అయితే అది గ్రాండ్గా చేసుకుందాం. మన సబ్స్క్రైబర్స్ అందరినీ పిలుస్తానండి ఈసారి అయితే మాత్రం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.